కోర్టులు, స్పెషల్ కోర్టులు వీటి కోసం ఇంప్లిమెంట్ చేయడం, అలాగే స్పెషల్ పీపీని పెట్టడం, స్పీడీ ట్రయల్ చేయడం లాంటి వాటిపైన మొగ్గు చూపడం తప్ప ఈ దిశ యాక్ట్ని ఏ విధంగా అమలు చేస్తారనేది కూడా రాష్ట్రంలో మనకి ఆలోచన తీసుకొచ్చే అంశం అధ్యక్ష. దీంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతున్న వై ఓన్లీ హిందూ టెంపుల్స్ అనే విషయం రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారు 18 పెద్ద సంఘటనలు జరిగాయి. చిన్న చిన్న సంఘటనలు కాదు అధ్యక్ష, చాలా పెద్ద పెద్ద ఇన్సిడెంట్ జరిగాయి. అయినా ఈ పెద్ద పెద్ద ఇన్సిడెంట్ జరిగినా కూడా నిమ్మకు నీరెత్తినట్టు ఉదాసీనంగా, నిర్లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నది మనకి కనిపిస్తుంది అధ్యక్ష. అన్ని చోట్ల ఎందుకు ఇంత ఉదాసీనంగా వ్యవహరిస్తుంది నాకైతే అర్థం కాదు. నిజంగానే ఇదే ఇంకొక వర్గాలకు సంబంధించి, ఇంకో మతస్థులకు సంబంధించిన అయితే పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ముందుకెళ్లే ప్రయత్నం జరుగుతుంది. కేవలం సోషల్ మీడియాలో చిన్న వ్యతిరేకం, ప్రాఫిట్ మహమ్మద్కి వ్యతిరేకంగా వచ్చింది. తమిళనాడులో పెద్ద ఎత్తున మైనారిటీస్ రావడం, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇన్వాల్వ్ అవడం, ఆ విధంగా చేసిన సందర్భాలు అనేకంగా కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో కూడా ఈ మధ్య గుంటూరు ప్రాంతంలో సమాధులు తవ్వేశారంటే స్వయంగా హోమ్ మినిస్టర్ గారు వెళ్లి పరిశీలన చేయడం జరిగింది. కేవలం ఇటువంటి అంటే స్పందించే తీరులో మాకు వివక్షత కనిపిస్తుంది అధ్యక్ష. ఆ విధంగా ఎందుకు జరుగుతుందో మాకు తెలీదు. అనేక రకాల ఇన్సిడెంట్, ఒకటి కాదు రెండు కాదు, ఒక దాని తర్వాత జరుగుతుంది. ముఖ్యంగా అంతర్వేది సంఘటన ఏదైతుందో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ సంచలనం కలిగించింది. సుమారు 65 సంవత్సరాల క్రితం తయారైన లక్ష్మీ నరసింహస్వామి యొక్క కొలువై ఉండి ఆ ప్రాంతంలో కళ్యాణం సమయంలో ఊరేగించి ఆ యొక్క రథాన్ని తగలబెట్టడం జరిగింది. తగలబెట్టిన సందర్భంలో సెప్టెంబర్ 6వ తారీఖున తగలబెట్టడం జరిగింది. ఆ సమయంలో, జరిగిన సమయంలో సీసీ కెమెరాస్ పనిచేయలేదు. ఎందుకు పనిచేయలేదు ఎవరికి తెలియదు. అయితే అందరికి ప్రత్యేక ఇదంతా కూడా ఒక ఆలోచనాత్మకంగా చేశారనేది కేవలం మనకి ప్రాథమికంగానే అర్థమవుతుంది. అయినా కూడా ఇది ఎవరో ఒక పిచ్చివాడి చర్య వర్ణించిన తీరు ఏదైతుందో రాష్ట్ర ప్రభుత్వం యొక్క తీరు దీంట్లో కనిపిస్తుంది. అంటే ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగితే ప్రభుత్వం దాన్ని సీరియస్గా తీసుకొని దాన్ని స్పందించే నేపం పక్కన పెట్టి ఒక సీసీ కెమెరాలు కూడా పనిచేయలేదంటే తప్పనిసరిగా ఒక వ్యూహాత్మకంగానే చేసుంటాడు. కనుక ఆ వ్యూహాత్మకంగా చేసిన ఇన్సిడెంట్ కూడా స్వయంగా ఎస్పీతో సహా పిచ్చివాడి చర్య, ఎవడో పిచ్చివాడు వచ్చి కాల్చేశాడని చెప్పే మాట ఏదైతుందో అందరికి కూడా మనోభావాలు దెబ్బతిన పెద్ద ఎత్తున వాళ్ళు ఉద్యమంకి వెళ్ళి సుమారు 4000 మంది వెళ్ళి స్వయంగా దేవాదాయ మంత్రి శాఖ కారును ఆపటం, అలాగే అక్కడ ధర్నా చేయటం చేసిన సందర్భంలో సుమారు 37 మంది ఎవరైతే ధార్మిక సంస్థలు చంపిన నాయకుల్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఆ యొక్క ఉద్రిక్తుల్లో అనేక రకాల ఇన్సిడెంట్ జరుగుతున్నాయి. వాటి నేపథ్యంలో వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళపైన 8 కేసులు పెట్టడం జరిగింది అధ్యక్ష. వాళ్ళని 8 కేసులు పెట్టి కాకినాడ జైల్లో పెట్టడం జరిగింది. వాళ్ళు బయటకు బెయిల్ రాకుండా ప్రభుత్వ పీపీ ఏ విధంగా ఆర్గ్యుమెంట్ చేశారు, వాళ్ళు కుట్ర కేసు కింద వాళ్ళని ఇరికించాలని చెప్పి మాట్లాడితే జడ్జి వాళ్ళని కుట్ర కేసులు ఏ విధంగా పెట్టాలి, వాళ్ళ మీద ఇంతకుముందు కేసులు లేవు, వాళ్ళ మీద ఎందుకు కుట్ర కేసు పెట్టాలని అనుకుంటున్నారు. ప్రభుత్వం యొక్క ఆలోచన తీరు దానిలో స్పష్టంగా తెలుస్తుంది అధ్యక్ష. కుట్ర కేసులో వాళ్ళు బనాయించి ఎక్కడా కూడా ఇటువంటి ఇన్సిడెంట్ జరిగితే స్పందించకూడదు. హిందూ యువత కానీ నాయకులు కానీ స్పందించుకునే తీరు రాష్ట్ర ప్రభుత్వం కల్పించాలని ప్రయత్నం చేస్తుంది. ఇది చాలా దురదృష్టం అధ్యక్ష. ఆ విధంగా ఇప్పటి వరకు ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేదు అధ్యక్ష. ఎవరైతే దాని వ్యతిరేకంగా జరిగింది, పెద్ద ఇన్సిడెంట్ జరిగితే తప్ప న్యాచురల్ గానే స్పందిస్తారు, మనోభావాలు దెబ్బతిని రోడ్డు మీదకి వస్తారు, వచ్చి అక్కడ నిరసన తెలిపిన వాళ్ళని ఆ విధంగా చేయటం. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ అంతర్వేదికి సంబంధించిన పెద్ద ఎత్తున మేము ఉద్యమం చేస్తే అన్ని చోట్ల కూడా అరెస్టులు చేయడం జరిగింది. మేము అంతర్వేదికి సంబంధించి చెలో అమలాపురం పెట్టాం, అందరినీ కూడా గృహ నిర్బంధం చేశారు. అయిపోయింది. దాని తర్వాత కూడా అందరినీ ఇంటికి పిలిచి వాళ్ళపైన కేసులు పెట్టడం. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో అక్కడ నుండి ఎస్పీ అందరికీ పోలీస్ స్టేషన్ పిలిచి ఎవరైతే బీజేపీ కార్యకర్తలను అందరూ కూడా వాళ్ళని బాండ్ మీద సంతకం పెట్టి వాళ్ళని ఆ విధంగా ముందు ఏదైనా చర్యలు జరిగితే మీరు రియాక్ట్ కాకుండా ఉండాలి అని చెప్పే విధంగా వాళ్ళ చేత బాండ్ల మీద సంతకం పెడితే మేము పెద్ద ఎత్తున అన్ని చోట్ల అడగటం జరిగింది. అయితే ఎస్పీ గారని కొత్తగా నేను ఈ మధ్య డ్యూటీ తీసుకున్నాను కనుక నేను ఆ విధంగా ఆర్డర్ ఇచ్చాను, కానీ అది అంత సీరియస్ కాదని చెప్పాను. స్వయంగా హోమ్ మినిస్టర్తో కానీ డీజీపీ గారితో మనకి గట్టిగా మాట్లాడటం జరిగింది. ఈ విధంగా భయభ్రాంతులు గురి చేసే ప్రయత్నం, అంటే మనం ప్రతిస్పందించి అడగడానికి, అంటే అడిగే హక్కు కూడా లేకుండా చేసే ప్రయత్నం రాష్ట్రంలో కనిపిస్తుంది అధ్యక్ష. కేవలం ఇదని కాదు, నెల్లూరులో ప్రసన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్ అది ఫిబ్రవరిలో జరిగింది అధ్యక్ష. బ్రహ్మోత్సవాల రథం, ఆ రథం కూడా తగలబడింది. ఇప్పటివరకు దానిపైన ఎవరిని కూడా అరెస్ట్ చేయలేదు. అలాగే రొంపికిచెర్ల శ్రీ వేణుగోపాల స్వామి టెంపుల్ అలాగే గుంటూరు డిస్టిక్ లో ఉంది, అక్కడ గణేశుడి విగ్రహాన్ని అలాగే నంది విగ్రహాన్ని ఇరక్కొట్టేయడం జరిగింది. దీనికైనా దారుణం పిఠాపురం పురోహితిక, అంటే అష్టాదశ శక్తి పీఠాల్లో ఒక శక్తిపీఠమైన పురోహితిక అమ్మవారు సంబంధించిన దేవాలయం, అది దత్తపీఠం కూడా భావిస్తాం. అలాగే గయా క్షేత్రంగా మేము భావిస్తాం, దక్షిణ గయాగా భావిస్తాం. అటువంటి క్షేత్రంలో సుమారు 23 విగ్రహాలు, 6 టెంపుల్ సంబంధించిన విగ్రహాలని కూడా ఎరగొట్టడం జరిగింది. దాంతోపాటు అక్కడ ఉండే ఫ్లెక్స్లు ఏవైతే ఉన్నాయో దేవాలయానికి సంబంధించిన ఫ్లెక్స్లను కూడా తగలబెట్టడం జరిగింది. అయితే అదంతా కూడా ఒక పిచ్చివాడు ఒక హ్యామర్ పట్టుకొని అన్ని చోట్ల ఒకదాని తర్వాత ఒకటి ఎరగొట్టారని చెప్పి దాన్ని తీసి పక్కన పడిన తీరు ఏదైతే ఉందో చాలా బాధ కలిసింది అధ్యక్ష. ఆ పిచ్చివాడిని కూడా ఇప్పటికి పట్టుకోలేదు, ఇప్పటికొచ్చి అక్కడ చర్య లేదు, వాటిని తిరిగి కట్టేస్తామని చెప్పే మాట తీరు ఏదైతుందో ఆ విధంగా ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఇంకా దారుణం అయితే స్వయంగా ఒక మంత్రివర్యులు
ఆయన ఏవైతే విగ్రహాలు ధ్వంసం జరుగుతుందో, ఈ యొక్క రథాలు తగలబడుతుంది, ఇవన్నీ కూడా చాలా లేఖిగా తీసిపెట్టారు సార్. చెయ్యి ఇరిగిపోతే ఏమైపోయింది, హనుమంతుడు చెయ్యి ఇంకో చెయ్యి కట్టుకుంటాం, రథం కాలిపోతే ఇంకో రథం కడతామని అత్యంత ఏహ్యంగా, అత్యంత అందరికీ బాధ కలిగించే విధంగా, ఏవగింపు కలిగించగా మాట్లాడినా కూడా ఇప్పటికొచ్చి రాష్ట్ర ప్రభుత్వం మంత్రి బయలు కూడా ఆ మాటలను కానీ ఖండించిన తీరు ఏదైతుందో మా అందరికీ కూడా బాధ కలిగించింది. రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుంది అనే దానికి ఇది పరాకాష్ట అధ్యక్ష. ఈ విధంగా హిందూ మనోభావాలు దెబ్బతీయటంలో అనేక రకాల చర్యలు, నిన్న ఇందాక చెప్పారు కర్నూలులో బండి ఆత్మకూరులో ఓంకార క్షేత్రంలో అక్కడ ఎవరైతే పూజారిని అంటే కొరడాతో కొట్టిన తీరు ఏదైతుందో అక్కడ ఇది ఈ మాసంలో చాలా రద్దీ ఎక్కువ ఉంటుంది కనుక, కార్తీక మాసంలో రద్దీ ఎక్కువ ఉంటుంది కనుక ఈ యొక్క టికెట్స్ విషయంలో వచ్చిన గొడవకి విపరీతంగా కొట్టేయటం, అంటే కొట్టడం తీరు ఏదైతే ఉందో మనం ఏం చేయలేదనే అభిప్రాయం. అంటే చైర్మన్గా ఎన్నిక కాబడ్డ వ్యక్తులు, అంటే ఎందుకు ఈ విషయం చెప్తున్నాను, చైర్మన్గా ఎన్నిక కాబడ్డ వ్యక్తులు అని చెప్తున్నాను, రాష్ట్ర ప్రభుత్వం మొత్తం దేవాలయ వ్యవస్థనంతా కూడా నాశనం చేసే ఒక ప్రయత్నం జరుగుతుంది. ముఖ్యంగా ట్రస్టీలను ఎన్నుకునే తీరు, డైరెక్ట్గా ఎన్నుకోవచ్చు. ఏవైతే ప్రతిష్టాత్మక టెంపుల్ సంబంధించిన గతంలో ఒక విధానం ఉంది, ఆ విధానాన్ని రద్దు చేస్తూ కొత్త బిల్ తీసుకొచ్చి వాళ్ళని డైరెక్ట్గా రిక్రూట్ చేసుకోవచ్చు అని వంశపారంపర్య ధర్మకర్తలనే వ్యవస్థని నాశనం చేసే విధంగా ఒక ప్రయత్నం చేయడం. అలాగే ధర్మకర్త మండలంతా కూడా రాజకీయ క్షేత్రానికి సంబంధించిన వ్యక్తులుగా వాళ్ళ అధీనంలో జరగాలని చెప్పి విపరీతమైన ఒక ఆలోచన, ముఖ్యంగా మంత్రాలయ, శ్రీశైలంలో ఇటువంటి ఇన్సిడెంట్స్ అనేకం కనబడ్డాయి. కనుక ఈ వ్యవస్థలో ప్రభుత్వం ఏదైతే జోక్యం చేసుకుందో విపరీతంగా జోక్యం అయిపోయి రాజకీయ ఆధిపత్యం చెలాయించాలనే ఒక ప్రయత్నం, దాని కారణంగా అనేక రకాలుగా హిందూ మనోభావాలు దెబ్బతింటంతో పాటు ఈ యొక్క టెంపుల్స్ యొక్క పవిత్రత కూడా నష్టం చేకూరుతుంది అధ్యక్ష. ఆ విధంగా ఈ పవిత్రతను భంగం కలిగించే అధికారం మీకు ఎవరు ఇచ్చారని చెప్పి అడుగుతున్నాం. ఆ విధంగా అక్కడ అనేక రకాల పరిషత్తులు, ధార్మిక మండలం ఉన్నాయి, వాళ్ళ చేతిలో కొనసాగించాలి. తిరుమల తిరుపతి సంబంధించిన ఇన్సిడెంట్స్ ఒకటి కాదు, రెండు కాదు, అనేక రకాల ఇన్సిడెంట్స్, అన్యమతస్తులకు సంబంధించిన ఇన్సిడెంట్స్, అక్కడ టికెట్స్ మీద జెరూసలం సంబంధించిన ఇవి ప్రింటింగ్ కానీ అనేక రకాల ఒకటి తర్వాత ఒక ఇన్సిడెంట్స్, అలాగే శ్రీశైలం మంత్రాలయం సంబంధించిన ఇన్సిడెంట్స్, అలాగే నిన్న మొన్న కూడా నెల్లూరులో నంది విగ్రహాన్ని సెప్టెంబర్ 27న నంది విగ్రహాన్ని ఎరుకొట్టేయడం, మొన్న సెప్టెంబర్ 16న కాశీ విశ్వేశ్వర టెంపుల్ కృష్ణా జిల్లాలో మాకపేట దగ్గర 12వ దశాబ్దానికి సంబంధించిన టెంపుల్, ఆ టెంపుల్లో ఉండే విగ్రహాలు ధ్వంసం చేయడం ఒకటి కాదు, రెండు కాదు అధ్యక్ష. అనేక చోట్ల ఈ ఇన్సిడెంట్స్ అన్ని కూడా చెప్తున్నాయి, వ్యూహాత్మకంగా జరుగుతుందనే అభిప్రాయం అందరికీ కలిగింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇది చాలా చిన్న చిన్న ఇన్సిడెంట్స్ గా తీసుకుంటుంది కాదు, ఇది చాలా సీరియస్ ఇన్సిడెంట్స్. ఇవన్నీ ఈ ఇన్సిడెంట్స్ పట్ల తప్పకుండా గట్టిగా స్పందించాలి, ఒక ప్రకటన ముఖ్యమంత్రి గారు చేయాలని మీ అభిప్రాయపడడం చేస్తారేమో అనుకోండి. ఎందుకంటే ఒక అన్య మతస్థుడు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న సందర్భంలో మిగతా మతస్థులకు సంబంధించిన ఏవైతే టెంపుల్స్ పైన దాడులు జరిగితే తప్పకుండా ఎక్కువ స్పందించాలి, ఇంకా ఎక్కువ చర్యలు తీసుకునే ప్రయత్నం చేయాలి, ఒక ప్రకటన చేయాలని చెప్పి అనుకున్నాం. అయితే అటువంటి ఏ చర్య కూడా రాష్ట్రంలో జరగలేదు అధ్యక్ష. ఈ విధంగా రాష్ట్రంలో శాంతి భద్రతలు, ముఖ్యంగా హిందూ మతానికి సంబంధించిన అనేక దేవాలయాలు, దానికి సంబంధించిన అనేక మంది పెద్దలపైన ఏవైతే దాడులు అప్రతిహాతంగా జరుగుతున్నాయో అవి తప్పకుండా ఖండించాల్సింది. అందరూ సర్వత్రా మతాలకు అతీతంగా అందరూ కూడా వీటిని ఖండిస్తున్నారు. కనుక రాష్ట్ర ప్రభుత్వం ఉదాసీన వైఖరి, నిర్లక్ష్య వైఖరి కూడా స్పష్టంగా కనిపిస్తుంది అధ్యక్ష. మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం, వీటిపైన అందరిపైన చర్యలు ఎంతమంది అరెస్ట్ చేశారు, ఎక్కడెక్కడ ఏ కేసులు బుక్ చేశారు అనే విషయం కూడా తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం తెలియజేయాల్సిన అవసరం ఉంది. వీటిపైన కఠిన చర్యలు ఏ విధంగా తీసుకుంటారు, రాబో కాలంలో ఇవి పునరావృతం కాకుండా ఏ ప్రయత్నం చేస్తున్నారో తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం తెలియజేయాలని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష. రవీంద్రబాబు గారు 10 minutes అండి. Sir, thank you, sir, for giving the opportunity, sir. Sir, law and order issue అనేది బేసిక్గా లా అండ్ ఆర్డర్గా చూడటం అనేది బేసిక్ తప్పని సార్ నా ఉద్దేశం. ఇది ఎప్పుడైనా సరే సోషియో ఎకనామిక్ పొలిటికల్ రీజన్స్ ఉంటాయి సార్ దీనికి. ఎప్పుడైనా సరే లా అండ్ ఆర్డర్ ఎప్పుడైనా సరే సోషల్ కాజెస్, ఎకనామిక్ కాజెస్, పొలిటికల్ కాజెస్, ఇప్పుడు మాధవ్ గారు చెప్పినట్టు రిలీజియస్ కాజెస్. అన్ఫార్చునేట్లీ మన ఇండియాలో కూడా ఈ రిలీజియస్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయిపోయాయి ఈ మధ్య ఎక్కువైపోయినాయి సార్. రిలీజియస్ గురించి, రిలీజియన్ దయచేసి రాజకీయం చేస్తే మన దేశం విచ్ఛిన్నం అయిపోద్ది. మనకు 30 కోట్ల మంది ముస్లిమ్స్ ఉన్నారు, 20-25 కోట్ల మంది ఎస్సీస్ ఉన్నారు, 30 కోట్ల వరకు ఎస్సీస్ ఉన్నారు. వాళ్ళు దే మతాన్ని ఫాలో అవరు, అంబేద్కర్ని దేవుడి కింద చూస్తారు సార్ వాళ్ళు. సో ట్రైబల్స్ ఉన్నారు సార్, ట్రైబల్స్ కూడా డిఫరెంట్ గాడ్స్ని చూసుకుంటారు. సో దేవుడి దగ్గరికి మనం వెళ్ళి